డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 గంటల్లో భారీ వర్షం కురవనున్నట్లు హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవనున్నట్లు తెలిపింది. ఉప్పల్, నాగోల్, కాప్రా, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, సరూర్ నగర్, చాంద్రాయనగుట్ట, ఓయూ, గుర్రంగూడ, బిఎన్ రెడ్డి నగర్ లో వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. దీనికి తగినట్లుగా నగరవాసులు ఇళ్ల నుంచి బయటకెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన, హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. 2-3 రోజుల నుంచి పరిస్థితి కూడా అంత గందరగోళంగా కనిపిస్తుంది. మొత్తం అతలాకుతలమైనటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి హైదరాబాద్ నగర వ్యాప్తంగా. మరియు ఇటు శివారు ప్రాంతాల్లో కూడా దారుణమైన వర్షంతో నగర వాసులంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దాదాపు సాయంత్రం 4 అయితే చాలు, అసలు సినిమా స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ సిటీ వాసులకు. ఒక్కసారిగా ఆకాశం మారిపోతూ కారు మబ్బులు కమ్మేసుకుంటున్నాయి. చినుకు చినుకు అన్నట్లు మొదలైన చిన్నపాటి వర్షం కళ్ళు మూసి తెరిచే లోపు నిమిషాల్లోనే కుండపోత వర్షంగా మారిపోయింది. క్లౌడ్ బర్స్ట్ గా ఒకటే జోరు వానకు వస్తుంది. ఎడతెరిపి లేకుండా దంచుకొట్టినటువంటి వర్షంతో ఇటు హైదరాబాద్ సిటీ జనం కూడా వణికిపోతున్నారు. ముఖ్యంగా మనం చూస్తుంటే స్పందన, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్పల్లి, మేదీపట్నం, నాంపల్లి, ఆసిఫ్ నగర్, గచ్చిబౌలి, మూసాపేట్, నిజాంపేట్, మియాపూర్ ఈ ఏరియాలో అయితే ఆ రోడ్లపై మొత్తం వరదలు వచ్చేసాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు దాదాపు గంట సేపట్లోనే మొత్తం అతలకుతలమైపోతుంది. సిటీ జనాన్ని వణికెచ్చేస్తుంది. మొత్తం ముఖ్యంగా రోడ్లు జలమయం. ఇవి రోజు తిరిగే రోడ్లగా లేకపోతే నాలల్లా, నదుల్లా ఉన్నాయా? నాలా నీళ్లు కూడా మొత్తం రోడ్లపైకి చేరిపోయినట్టుగా కనిపిస్తుంది. మొత్తానికైతే అన్ని ఏరియాల్లోని రహదారులు, వాహనాలు కూడా ఎక్కడికక్కడ కూడా ఆగిపోయాయి. ట్రాఫిక్ జామ్ అవుతుంది. కార్లలో వెళ్లే వాళ్ళు కూడా వైపర్స్ వేసినా కూడా రోడ్డు కనిపించినంతగా వర్షం పెట్టేస్తుంది. అయితే నగరంలో ఎంజే మార్కెట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎర్రమంజిల్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, తార్నాక, అబిడ్స్, లకిడికాపూల్, బోరబండ, బోయిన్పల్లి, మల్కాజ్గిరి, పాతబస్తీ, చాంద్రాయనగుట్ట ఈ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికైతే ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. సో మొత్తానికి సాయంత్రం వరకు కూడా, సాయంత్రం నుంచి మొదలైన వర్షం రాత్రి వరకు కూడా ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాలు చూస్తుంటే దాదాపు కిలోమీటర్ మేరకు కూడా వాహనాలు జామ్. ఎల్బీ నగర్, హయత్ నగర్ ఈ రోడ్లన్నీ కూడా జామ్ అయిపోయాయి. దాదాపు హయత్ నగర్ లో అయితే 103.8 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే ఇప్పటికే నమోదైంది. ఇటు అధికారులు కూడా, జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులను అయితే ఆదేశిస్తున్నారు. మూసీ నది జలాశయాల్లో కూడా వరదలు, మరొక పక్క ట్రాఫిక్, ఇవన్నిటి పరిస్థితి చూస్తుంటే దాదాపు ఇంకొక 2 రోజులు కూడా వర్ష ప్రభావం ఉందంటూ కూడా తెలుస్తుంది. సో దాదాపు హైదరాబాద్ వాసులంతా కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ.